నీట్ 2009లో వచ్చింది క్వశ్చన్ ఇది. 3 కెపాసిటర్స్ ఈచ్ ఆఫ్ కెపాసిటెన్స్ C అండ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ V ఆర్ జాయిండ్ ఇన్ సిరీస్. ద కెపాసిటెన్స్ అండ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఆఫ్ ద కాంబినేషన్ విల్ బి. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా వీటిని మూడు కెపాసిటర్ని ఇలా జాయిన్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఈచ్ కెపాసిటెన్స్ వచ్చేసి C అనమాట. సో మీకు ఈ ఫార్ములా అనేది గుర్తుండాలి. అయితే ఈ క్వశ్చన్ని సింపుల్గా ట్యాకిల్ చేయొచ్చు. C ఈక్వలెంట్ విల్ బి కెపాసిటెన్స్ అపాన్ నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్. సో దీని ఫార్ములా ఇక్కడ పెడితే కెపాసిటెన్స్ అన్నిటిది వచ్చేసి C అన్నమాట. ఎన్ని ఉన్నాయి? 1 2 3 కెపాసిటర్స్. సో C/3 కెపాసిటెన్స్, ద కాంబినేషన్ కెపాసిటెన్స్ వచ్చేసి C/3 అనమాట. సో ఫస్ట్ ఆన్సర్ వచ్చేసింది. కమింగ్ టు సెకండ్, బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఆఫ్ ద కాంబినేషన్ విల్ బి. బ్రేక్ డౌన్ వోల్టేజ్కి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇది వోల్టేజ్ అనమాట. ఇది కనుక్కోమని చెప్తుంది క్వశ్చన్లో. సో V ఈజ్ ఈక్వల్ టు Q/C. సో మనం ఆల్రెడీ C ఈక్వలెంట్ ఇక్కడ కనుక్కున్నాం కదా. ఇది C ఈక్వలెంట్ని ఇక్కడ పుట్ చేస్తే Q/C 3 పైనకి వచ్చేసింది. సో Q/C ఏందనమాట? వోల్టేజ్. సో ఇనీషియల్ వోల్టేజ్ Q/C ఈజ్ ఇనీషియల్ వోల్టేజ్. ఇట్ ఈస్ V times 3 is the answer.